అతీతంగా వైఎస్ వివేకానంద రెడ్డి గారిని ఒక మంచి మనిషిగా గుర్తించి ఆయనకు నివాళులు అర్పించడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి రాజశేఖర్ రెడ్డి గారి అభిమానులందరికీ మీడియా మిత్రులందరికీ మీ రాజశేఖర్ రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటాం. వైఎస్ వివేకానంద రెడ్డి ఒక మంచి మనిషి అని మీ అందరికీ తెలుసు. ప్రత్యేకమైన మనస్తత్వం, అద్భుతమైన వ్యక్తిత్వం, అందరికీ సహాయపడే గుణం, ఇవన్నీ వైఎస్ వివేకానంద రెడ్డి అయితే నాకు మాత్రం నన్ను ఎత్తుకొని నా తండ్రి తర్వాత తండ్రి లాంటి వాడు చిన్నాన వైఎస్ వివేకానంద రెడ్డి. సునీత నేను చిన్నప్పుడంతా కలిసే పెరిగాం, కలిసే చదువుకున్నాం. అన్ని సంవత్సరాలలో ఆయన పోయేంత వరకు కూడా నేను ఎప్పుడే కానీ చిన్నాయనను కోపగించుకోవడం చూడలేదు, చికాకు పడ్డం చూడలేదు. ఎవరైనా సాయం చేయడానికి వస్తే అసలు ఆయన కాలు ఇంట్లో ఆగేది కాదు. ఎవరు సాయం చేయడానికి అడిగినా వాళ్ళను వెంట పెట్టుకొని ఆయన కారులోనే కూర్చోబెట్టుకొని వాళ్ళు పట్టకపోతే ఇరుక్కొని కుక్కి అదే కారులో కూర్చోబెట్టుకొని వాళ్ళకి ఎక్కడ అవసరం ఉంటే అక్కడ కలెక్టర్ ఆఫీస్ అయినా ఆర్డీఓ అయినా ఆఖరికి చిన్న రైతుకు వచ్చిన ఎలక్ట్రికల్ ప్రాబ్లం అయినా ఏ పెద్ద ఆఫీస్కైనా చిన్న ఆఫీస్కైనా సంకోచం లేకుండా నవ్వుతూ వెళ్ళి ఆఫీసర్లతో మాట్లాడి సమస్యను పరిష్కరించేవాడు చిన్నాయన. ఆఖరికి నాకు చిన్నాన ఆఖరిసారి నన్ను కలిసింది నా ఇంటికి వచ్చాడు. వయసులో పెద్దవాడయ్యుండి ఎంతో ఓపిగ్గా నాతో అదే పనిగా కూర్చొని 2 గంటల పాటు ఒకటే అంశం, నువ్వు పోటీ చేయాలమ్మా అని, కడప ఎంపీకి నువ్వు పోటీ చేయాల్సిన అవసరం ఉంది అని. ఆఖరికి ఇంకా పెద్ద మనిషి మాట కాదనలేక అన్నీ అనుకూలిస్తే చేస్తాలే చిన్నానా అని చెప్తే తప్ప చిన్నానా ఆ రోజు లేచి వెళ్ళలేదు. అదే నేను చిన్నానను ఆఖరిగా చూసింది. ఈ రోజుకి చిన్నాన చనిపోయి 5 సంవత్సరాలు గడిచిపోయింది. ఆ రోజు చిన్నాన